హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్ర చంద్రుల యుతి. ఈ రాశులకు భోగభాగ్యాలు తప్పనిసరి. వృషభ రాశిలో శుక్రుడు చంద్రుడు యుతి కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా, ప్రేమ, దాంపత్య జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగాలు, పదోన్నతులు, ఆదాయ వృద్ధి, ఆరోగ్యం మెరుగుపడడం వంటి అనుకూలతలు చోటు చేసుకుంటాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ నెల 20, 21, 22 తేదీలలో ఈ 3 రోజుల పాటు వృషభ రాశిలో శుక్ర చంద్రుల యుతి జరుగుతోంది. ఈ రాశికి చంద్రుడు ఉచ్చ క్షేత్రం కాగా శుక్రుడికి స్వక్షేత్రం. సుఖ సంతోషాలకు, విలాసాలకు, శృంగార జీవితానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనస్సుకు కారకుడైన చంద్రునితో కలవడం వల్ల కొన్ని రాశుల వారికి మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడం, కెరియర్ పరంగా అనుకూలతలు పెరగడం, ప్రేమల్లో విజయాలు సాధించడం, వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడం వంటివి జరుగుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మకర రాశుల వారు ఈ శుభ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మొదటిగా మేషరాశి. ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో శుక్ర చంద్రుల కలయిక వలన కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి అనుకూలతలు, అన్యోన్యతలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీలలో సహా అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో రాశ్యాధిపతి శుక్రుడితో ఉచ్చ చంద్రుడు కలవడం వలన జనాకర్షణ బాగా పెరుగుతుంది. సినిమా, టీవీ రంగాలకు చెందిన కళాకారులతో పాటు ఇతర కళాకారులకు కూడా దశ తిరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ప్రేమ, పెళ్లి విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. తదుపరి కర్కాటకం. ఈ రాశికి లాభస్థానంలో రాశ్యాధిపతి ఉచ్చపడటంతో పాటు లాభాధిపతి శుక్రుడితో యుతి చెందడం వలన మనసులోని కోరికలు, ఆశలు చాలా వరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీల వంటి లాభాల పంట పండుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. తదుపరి కన్యా రాశి. భాగ్యస్థానంలో భాగ్యాధిపతి శుక్రుడితో లాభాధిపతి చంద్రుడు కలవడం వలన ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, మదుపులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడితో భాగ్యాధిపతి చంద్రుడు యుతి చెందడం వలన సినిమా, టీవీ తదితర కళాకారులకు ఉచ్చదశ ప్రారంభమవుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపతి శుక్రుడితో సప్తమాధిపతి చంద్రుడు కలవడం వలన ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు
పదోన్నతులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థికంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. చూశారు కదండి, శుక్ర చంద్రుల యుతి వలన కలిగే లాభాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.